వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదన్న కర్ణాటి విజయ్ కుమార్. నల్గొండ ఆర్డీఓ రవి. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలలో దేశ ప్రజలందరూ పాల్పంచుకోవడం సంతోషదాయకమన్న మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్. దళిత చైర్పర్సన్పై అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన దళిత సంఘాలు, ప్రజలు. సత్య కశ్యప్ సంగీత సారథ్యంలో తెలుగు, హిందీ భాషల్లో అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్. ఫిబ్రవరి 16 కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు. సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామోత్సవం. పద్మానగర్లో ఘనంగా రాముని ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. దళిత బంధు లబ్ధిదారులకు నిధులు వెంటనే విడుదల చేయాలన్న కేబీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి. రవాణా రంగ కార్మికుల హిట్ అండ్ రన్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వల్ల అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగింది. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గోపాల్ చెప్పుకున్న మున్సిపల్ కోసం స్వంత భవనాలు లేవన్నారు. ఎలక్షన్స్ ముందు ఆలేరుకు 15 కోట్లు, యాదగిరిగుట్టకు 25 కోట్లను పేపర్ పైన అనుమతులు ఇచ్చి గాలికి వదిలేశారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జరిగిన రివ్యూ సమావేశంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై పలు నిర్మాణాలు, సమస్యలపై చర్చలు ఇచ్చామన్నారు. యాదగిరిగుట్టపైకి ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు. యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో నిధుల కొరత చాలా ఉందన్నారు. 2 మున్సిపాలిటీల్లో ప్రతి నెల 2వ తారీఖు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2 మున్సిపాలిటీల నిధుల మంజూరు కొరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు ముక్కర్ల మల్లేష్, మున్సిపల్ కమిషనర్లు అజయ్, చక్రపాణి, ఏఈలు శ్రీరామ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు ఆలేరు, యారుట 2 మున్సిపాలిటీ మీద అభివృద్ధి కార్యక్రమం మీద, గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద, రేపు జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లతోటి, సంబంధిత ఏఈలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. తెలంగాణలో పేరుగాంచినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట, దీన్ని యాదాద్రిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన, యాదగిరిగుట్టను డెవలప్ చేసిన అని చెప్పిండు. మరి 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యాదగిరిగుట్టను, ఆలేరును మున్సిపల్ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా, ఇక గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా, ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి, ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి. కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా, డెవలప్మెంట్కి నోచుకోకుండా, ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు, గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడీ పోతున్నాయి. మరి ఇక్కడ గ్రామాలలో, ముఖ్యంగా గుట్ట పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు వసతులు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక
ఇలా పట్టణ అధ్వాన పరిస్థితిలో మారింది. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం, ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి 2 మున్సిపల్ భవనాలు కడతామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఏదో ఎలక్షన్ ముందర ఆదరబాదరా స్టోన్లు వేసారు, ఒక్క మున్సిపల్ భవనం లేదు. ఇలా మున్సిపాలిటీ ఏర్పాటేసి 5 సంవత్సరాల దగ్గర కావస్తుంది, కనీసం సొంత భవనాలు లేవు. అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బంది కానీ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులే కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇలా కొండపైన ఉన్నటువంటి ఆదాయాన్ని గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 30% వచ్చేది, మేము పెట్టిన ఖర్చు 30% ఇచ్చేది. ఇవాళ 2018 మున్సిపల్ ఏర్పడక ముందుకు 1,70,00,000 డ్యూ బకాయి పడ్డది. మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక 4-5 కోట్లు మళ్ళా బకాయి పడ్డది. ఇలా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్తాడు, మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు. అక్కడ ప్రైవేట్ కార్పొరేషన్ TUFDI IDC ద్వారా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆలేరులో కానీ ఇక్కడ గుట్టలో కానీ 20 కోట్లు అప్పు తీసుకున్నాడు. అంటే అప్పు ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన గొప్పగా చెప్పి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న ఎలక్షన్ ముందర మళ్ళొక 25 కోట్లు యాదగిరిగుట్టకు 15 కోట్లు ఆలేరుకు అప్పు తీసుకున్నారు. దానికి జీవోలు కూడా ఈ రకంగా జీవోలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆధారబాదరగా ప్రతి గల్లీలో ఫౌండేషన్ స్టోన్లు వేయడం జరిగింది. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, నల్గొండ RDO రవిలు మాట్లాడారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామూహిక నిత్య జాతీయ గీతాలాపన, తృతీయ వార్షికోత్సవంతో పాటు నిత్య జాతీయ గీతాలాపన విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నేతాజీకి చెందిన ఆజాద్ హిందూ ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, నల్గొండ RDO రవిలు మాట్లాడుతూ, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి ప్రజలను స్వాతంత్ర ఉద్యమానికి పురుగొల్పారని అన్నారు. దేశంలో తొలిసారి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారని అన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒకటే మార్గం కాదు, పోరాటాలు కూడా చేయాలంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాటు పట్టి ఎంతో మంది దేశభక్తులకు దిశానిర్దేశం చేశారని అన్నారు. జై హింద్ అనే నినాదం రూపకర్త సుభాష్ చంద్రబోసేనని అన్నారు. 20 ఏళ్లకే దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ సివిల్ సర్వీస్కి ఎంపికైన దేశ సేవ కోసం తన పదవిని తునప్రాయంగా వదులుకున్నారని అన్నారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని భావించి జపాన్ సహాయంతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కొనసాగించాడన్నారు. అహింసవాదంతో స్వాతంత్ర ఉద్యమం నడిపిన నేతాజీ చరిత్రలో నిలిచిపోతారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సేగౌడ్, అదనపు SP విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబగోని రమేష్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొల్లనుపాక రవికుమార్, సహాయ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, చందా శ్రీనివాస్, పూల జనార్దన్, నాగేందర్, శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రదీప్ తదితరులు ఉన్నారు. దయచేసి ఆ కళాశాల విద్యార్థులు, వారి యొక్క డెస్కాకి వచ్చిన ఉపాధ్యాయులు వారు సంస్థ స్థాపించక ముందు నుంచి సుమారు మాకు తెలిసినంత వరకు 40 నుండి 50 మంది విద్యార్థులకు తన సొంతగా సహాయం చేయడం జరుగుతుంది. అందరికీ చిరస్థాయిగా ఉండే విధంగా చర్యలు తీసుకునేటువంటి అబ్బగోని రమేష్ గారికి మనందరి సహకారం ఉంటుంది. వారు ఎల్లప్పుడూ మా యొక్క ఉత్సవం సహాయకారిగా ఉండాలని కోరుకుంటూ, ఇందాక లతీఫ్ మాస్టర్ గారి గురించి చెప్తుండే, వాళ్ళ కుమారుడు ఆయనతో నాకు మాట్లాడుతున్నాను. ఏం సార్, మా నాన్నగారు 100 ఎకరాలు అమ్ముకొని ఆయన సుభాష్ చంద్రబోస్కి పోయాడు. 300 ఎకరాలు అమ్ముకొని సుభాష్ చంద్రబోస్కి పోయాడు. మరియు ముందరున్న పుర ప్రముఖులకు, పెద్దలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి శుభాకాంక్షలు. 1897 జనవరి 2023 ఒక మన భారతదేశానికి గర్వించదగ్గ వ్యక్తి ఆ రోజు ఒక క్రమశిక్షణ నేర్పిస్తారు. ఈరోజు సినిమా పైన కూడా ఎంత ఎంజాయ్ చేస్తే కూడా జాతీయ గీతం నాగనాథం నిలబడతాం. క్రమశిక్షణ క్రమబద్ధీకరణ వస్తుంది కాబట్టి ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక మంచి జీవితాన్ని, ఒక ఐఏఎస్ జీవితాన్ని, ఒక కాంగ్రెస్ పార్టీని నడిపించే జీవితాన్ని మొదలుపెట్టి ఆజాద్ హిందూ ఫోర్స్ పొలిటికల్ ఆర్గనైజేషన్ మా సమయాన్ని ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, మీ అందరి కోఆపరేషన్ ఉండాలి. ఇది ఒక నల్గొండ జిల్లానే కాదు, ఇతర జిల్లాలలో తెలంగాణ మొత్తం ప్రజానాయకులు తలుచుకుంటే తెలంగాణ మొత్తం రాదా? కానీ ఇది పెడితే బీజేపీ అంటాడు, ఆర్ఎస్ఎస్ అంటాడు, టీఆర్ఎస్ అంటాడు, టీడీపీ ఈ భయాలు ఉన్నాయి వాళ్ళకు. అందుకే మైకులు అంగారియట్లేదు. దేనికి సంబంధం లేదు, స్వేచ్ఛగా గుండెల నిండా గాలి పీల్చుకొని మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిండు, జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య ఏదైనా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ వచ్చి ఉంటే మాత్రం ఈ ప్లేస్ సరిపోదు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు. అంటే మన మైండ్ సెట్ అట్లా తయారైపోయింది. మనం స్వాతంత్రం వచ్చాక మనల్ని పరిపాలించిన నాయకులు అట్లా తయారు చేసుకుంటూ వచ్చారు. దేశానికి ఏం అవసరం, దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారు, దేశం కోసం ఎవరు త్యాగాలు చేశారు, వాళ్ళని మనం తలుచుకుందాం. వాళ్ళ వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అనే విషయాన్ని సభ్య సమాజానికి, దేశానికి మన పాలకులు 1940 నుంచి ఉన్న పాలకులు ఈ దేశానికి తెలియజేయలేకపోయింది. కాపాడడం కోసం పోరాడిన వారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షులు అన్న కర్ణాటి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారికి, అదేవిధంగా ఈ వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మదన్ మోహన్ గుప్తా గారికి, చొల్లేటి ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ గారికి, అదేవిధంగా ఎక్స్ ఎంపీ భువనగిరి పూర నర్సయ్య గౌడ్ గారికి, అదేవిధంగా ఘనశ్యామ్ సార్ గారికి, అడిషనల్ ఎస్పీ గారి విఠల్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మనకు ఇంతసేపు పెద్దలందరూ చెప్పిండ్రు. ఆజాద్ గారి గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు, సుభాష్ చంద్రబోస్ గురించి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. వారి పోరాట పటిమ మనందరికీ తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు మనం ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, సమాజ సేవ చేసుకుంటూ ప్రజలందరితోటి కలిసిమెలిసి ముందుకు పోతే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. కాలేజ్ పిల్లలు ఈ ప్రోగ్రామ్ చేయాలి. యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఈ స్టేజ్ మీద యంగ్స్టర్స్ కూర్చోవాలి. ఇంకా స్పీచెస్ ఇస్తే ఏం కాదు. యాక్చువల్లీ పిల్లలు చెప్తే వినరు, చూసి చేసుకుంటారు. వాళ్ళ ముందు మోడల్స్ ఎవరున్నారు? వాళ్ళ ముందు మోడల్స్ సినిమా హీరో, క్రికెటర్స్, పొలిటీషియన్స్ ఉంటారు. వాళ్ళ ముందు ఘనశ్యామ్ మోడల్గా ఉండదు, అది ప్రాబ్లం. వాళ్ళ ముందు విజయ్ సార్ మోడల్ ఉండదు, అది ప్రాబ్లం. వాళ్ళ పాకెట్లో హీరో హీరోయిన్స్ ఫొటోస్ ఉంటాయి, తల్లిదండ్రులు ఫొటోస్ ఉండవు, అది ప్రాబ్లం. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్ రాసినప్పుడు మ్యాక్సిమం ఏజ్ 19 సంవత్సరాలు మాత్రమే. 19 సంవత్సరాలలో 57 దేశాల నుంచి ఇండియన్ సివిల్ సర్వీస్ రాసిన వాళ్ళల్లో మన భారతదేశం నుంచి 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 3లో వందే మాతరం రాసినటువంటి రోజు సుభాష్ చంద్రబోస్ అనగానే ప్రతి భారతీయుడి గుండె ఒక 2 ఇంచులు పెరుగుతుంది, చేతులకు రోమాలు నిక్కబడుస్తాయి. ఎందుకంటే ఈరోజు ప్రభాకర్ సార్ ఇంకా ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్తారు, అతి చిన్న వయసులో ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎన్నికయ్యి తన కంఫర్టబుల్గా ఉన్న జీవితాన్ని ఒక సంఘటితమైనటువంటి శక్తిగా అది కొంత వెనుకబడిందేమో అనేది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే దేశభక్తి అనేది ఏ ఒక్కరితో పరిమితం కాకోకుండా దేశభక్తిని కొన్ని రాజకీయ పార్టీలు
వాటి యొక్క మనుగడ కోసం దాని వెనుక ఉన్నటువంటి శక్తిని వాళ్ళు మెట్లుగా మలుచుకునేటువంటి స్థితి ఈ రోజుల్లో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 27వ జయంతి రోజైన పరాక్రమ దివస్ శుభాకాంక్షలు నల్లగొండ ప్రజానికానికి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్రోద్యమ వీరులలో అగ్రభాగాన నిలుస్తాడు. ఈ దేశ స్వాతంత్రం కోసం 7,50,000 మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళందరిలో గొప్పగా చెప్పుకునే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. చాలామంది అనుకుంటా మన పాఠ్యపుస్తకాల్లో చిన్నప్పటి నుంచి గత 60-70 ఏళ్ళ నుంచి మనం చదువుతున్నాం. స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ, అదొకటే పేరు. ఆ తర్వాత రెండో పేరు జవహర్లాల్ నెహ్రూ అంటారు. మన మొట్టమొదటి ప్రధానమైన దౌర్భాగ్యంగా మనం ఆయన స్వాతంత్రం తీసుకొచ్చామంటాం. మనం అదే చదువుతున్నాం పుస్తకాలు. కానీ అసలు చరిత్ర బ్రిటిష్ వాళ్ళు రాసుకున్న అప్పటి గవర్నర్ జనరల్ వాళ్ళ పుస్తకంలో రికార్డెడ్ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం ఇంత త్వరగా ఇవ్వడానికి కారణం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో కూడా తను ఓపెన్గా చెప్పాడు, ఇది రికార్డ్ అయి ఉన్నది. మరి మహాత్మా గాంధీ మిగిలిన జవహర్లాల్ నెహ్రూ పాత్ర అంటే మినిమల్, అంటే వారి పాత్ర కూడా ఉంది కానీ అది మినిమల్ రోల్. కానీ ఎవరైతే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడే, ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే శ్రామికులు, కూలి పని చేసుకునే శ్రామికులు వారి చెప్పులు విడిచి సెల్యూట్ చేస్తుంటే నిజంగా వాళ్ళకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది. నిజమైన విద్యావంతులు వాళ్ళే అనిపిస్తుంది, నిజమైన దేశభక్తులు వాళ్ళే అనిపిస్తుంది. నేటి యువత కూడా అదే రకంగా స్పందించాలని, అదే రకంగా దేశభక్తితో ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అనండి. జై హింద్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇది ఉద్యమం ఎలా జరుగుతుంది అనేది గమనించి అక్కడ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అక్కడి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎప్పుడైనా మంచి పెరిగితే సంతోషించాలి, చెడు పెరిగితే బాధపడాలి. మంచి పెరుగుతుంది కాబట్టి సంతోషిద్దాం. ఇది 10 మందికి పంచేటటువంటి ఒక మంచి విషయం కాబట్టి అందరం పంచుకుందాం. జాతీయ గీతాన్ని ఆనందంగా భక్తితో ఆలాపిద్దాం. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి. సుభాష్ చంద్రబోస్ జయంతిని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా మన అదృష్టం. ఇన్ని సంవత్సరాల తరువాత సుభాష్ చంద్రబోస్ యొక్క గొప్పదనం, సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి త్యాగాలు, ఇవన్నీ ఆయన సీక్రెట్ ఫైల్స్ బయటకు వస్తున్నాయి. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో గత 3 ఏళ్ల నుంచి జాతీయ గీత ఆలాపన 12 సెంటర్లలో ఉండేవి. ఈ రోజు నుంచి 1 టౌన్లో కూడా ఒక 5 సెంటర్లలో, భాస్కర్ టాకీస్, ప్రకాశం బజార్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, బోల్ సిటీ, ఈ విధంగా ఒక 5 సెంటర్లలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ విధంగా మొత్తం దాదాపు నల్లగొండలోనే నార్కెట్పల్లి, కట్టంగూర్, తిప్పర్తి, తర్వాత అనంతపురం, ఈ విధంగా బాగా స్ప్రెడ్ అయ్యింది. అయోధ్యలో దివ్యరామ మందిర ప్రారంభోత్సవ ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో దేశ ప్రజలందరూ పాలు పంచుకోవడం సంతోషదాయకరమని బీజేపీ జాతీయ కౌన్సిలర్ సభ్యుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మంగళవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాజకీయాలలో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని అన్నారు. పార్టీలు తీసుకునే నిర్ణయాలే పార్టీలకు ప్రజలను దూరం చేస్తాయని, ఈ విషయం మున్ముందు ఇండియా
కూటమి పార్టీలకు అర్థమవుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసిందని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జీఎస్టీ చట్టాన్ని తీసుకొచ్చిందని, నోట్ల రద్దుతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా చేసిందే మోడీ ప్రభుత్వం అని తెలిపారు. మరోవైపు ముస్లిం మహిళలకు ఇబ్బందికరంగా ఉన్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడమే కాకుండా ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోడీదేనని అన్నారు. 66 ఏళ్లుగా దేశంలో 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే కేవలం 9 ఏళ్ల మోడీ ప్రభుత్వం హయాంలో అదనంగా 70,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించారని, యూరియా కొరత లేకుండా చేశారని చెప్పారు. మరోవైపు సీసీ రోడ్ల నిర్మాణం, గర్భిణులకు 6,000 ఆర్థిక సహాయం, టీకాలు, ఉచిత రేషన్ బియ్యంతో పాటు ఒక్కో ఎకరానికి 18,000 సబ్సిడీ ఇస్తుందని, మోడీ ప్రభుత్వమేనని, పండించిన ప్రతి గింజను మోడీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మరుగుదొడ్లను నిర్మించిందని మోడీ ప్రభుత్వమని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, కొండ భవానీ ప్రసాద్, చింతా ముత్యాలరావు, పేరిక మునికుమార్, లింగస్వామి, యాదగిరిచారి, పాశం శ్రీనివాసరెడ్డి, నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్, గడ్డం మహేష్, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఏం చేస్తారో మీరు ప్రజలకు ఎప్పటివరకు చేస్తారో చెప్పాలి. సరే 2 నెలలు కూడా కాలేదు కాబట్టి మేము దాని మీద పెద్ద విమర్శించాం. ఇకపోతే 6 గ్యారంటీలు, అవి 6 గ్యారంటీల 6 మోసాల తొందరలోనే తెలుస్తుంది. మాకు తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతకలేదు కానీ మీసాలకు సంకంపింది ఉన్నాను. ఇప్పుడు ఏంది ఇక్కడ జవాబు చెప్పలేకుంటే అందరూ అదర్ స్టేట్ టూరు, ఢిల్లీ టూరు, ఇంటర్నేషనల్ టూర్ పెట్టుకున్నారు. మీరు చూస్తారు కదా నెల కేసీఆర్ 10 ఏళ్ళు లండన్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, డల్లా చేస్తా అని ఆయన పోయిండు. ఇప్పుడు ఈయన మొదలుపెట్టిండు. అరే ఇది మన లండన్ పోయి థేమ్స్ మూసీ నది, థేమ్స్ నదిగా చేస్తాను. థేమ్స్ వద్దు, మూసీ నదిని మూసీ నదిగా చెయ్యి చాలు. మూసీ నదిని మూసీ నదిగా లేవు, చిల్లి గవ్వలేదు. రైతు బంధు ఇవ్వటానికి ఇంతవరకు జవాబు లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చేదానికి ఏది పార్లమెంట్ వాళ్ళ ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా అప్పుడు మన తెలంగాణ తిరుగుదామని తలా ఒక టూర్ వేసుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చిల్లి గవ్వలేదు, గల్లా పెట్టే ఖాళీ. అప్పుడే కేసీఆర్ మొత్తం గోకేసి పోయిండు. ఇక ప్రజలకు జవాబు చెప్పలేరు. అందుకొరకు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి నల్గొండ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 9 ఏళ్లలో మోడీ గారి ద్వారా 9,36,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అంటే ఖర్చు పెట్టాం. ఒట్టి జాతీయ రహదారులనే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మీ పాత్రికేయ మిత్రులు నాలెడ్జ్ కొరకు చెప్తున్నా, ఒక్కొక్క కిలోమీటర్ నేషనల్ హైవే 20 నుంచి 30 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్క కిలోమీటర్. మన రాష్ట్రంలో 2014 వరకు 2,500 కిలోమీటర్లు ఉండే, 2014 నుంచి 2023 వరకు 5,000 కిలోమీటర్లు అయింది. 5,000 ఇంటూ 25 lakh కోర్స్ వేసుకోండి, మీకే లెక్క తెలుస్తుంది. ఒట్టి ధాన్యం సేకరణకే 1,25,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అందుకొరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఇక్కడ గల్లాపెట్టి ఖాళీ చేపట్టి ఈ 2 నల్గొండ భువనగిరి పార్లమెంట్ రెండింటిని బీజేపీకి ఓటేసి మోడీ గారికి ఓటేస్తే, మేము బోరి నర్సయ్య గౌడ్ లాంటి వాడు గతంలో టీఆర్ఎస్ ఎంపీ కూడా ఉండి భువనగిరికి 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేంద్రం ద్వారా తెచ్చారు. 100% మీరు ఓటేయండి. మేము తెలంగాణని, ఆయన బంగారు తెలంగాణని ఇతర తెలంగాణ చేసిండు, నిజమైనటువంటి బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది. ఈరోజు సుభాష్ చంద్ర బోస్ యొక్క జయంతి. ఆయన ఒక నినాదం చెప్పాడు, ఆప్ ఖూన్ దే దో ఏక్ బూంద్ హమ్ ఆజాద్ దేంగే. నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా ఉమ్మడి నల్గొండ ప్రజలందరికీ, మీరు ఒక్క ఓటు వేయండి బీజేపీకి. మేము ఉమ్మడి నల్గొండ జిల్లాని బంగారు జిల్లాగా అన్ని రంగాల్లో, జాతీయ రహదారులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, న్యూ ఇన్స్టిట్యూట్స్ కానీ, మన ఏదైతే జాతీయ కారిడార్ కానీ
అప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ చిట్యాల దగ్గర డ్రై పోర్ట్ కానీ హై స్పీడ్ రైల్ టు మన సూర్యాపేట మన నకరకల్ నుంచి మచిలీపట్నం వరకు హై స్పీడ్ ట్రైన్ కానీ ఇవన్నీ చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తాం, చేసి చూపెడతాం. అందుకొరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు పార్టీలు కావాలన్నా మీ ప్రగతి కావాలన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏక ఓటు తేదో మీరు ఒక ఓటు ఇవ్వండి, మన ఉమ్మడి నల్గొండ జిల్లాని బంగారు జిల్లాలో మార్చే బాధ్యత బీజేపీ పార్టీ దాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగించే ముందు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మా అందరికీ తెలుసు అద్భుతమైనటువంటి దివ్య కొరత గతంలో 2014 ముందు యూరియా కొరకు రైతులు ఎంత ఇబ్బంది పెట్టేదో మీకు తెలుసు. యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్క గ్రాము యూరియాను ఉత్పత్తి చేసేది మోడీ గారు. ఒక్కొక్క ఎకరానికి 18,000 సబ్సిడీ ఇచ్చేది మోడీ గారు. అదేవిధంగా ప్రతి గింజ కొనేది మోడీ గారు. ప్రతి ఇంట్లో ఉచితంగా రేషన్ ఇచ్చేది మోడీ గారు. గర్భిణీ అయితే వారికి 6,000 ఇచ్చేది మోడీ గారు. ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించేది మోడీ గారు. ఇంటి ముందర సీసీ రోడ్డు నిర్మించేది మోడీ గారు. పిల్లలు పుడితే 7 వ్యాక్సిన్స్ ఇంద్రధనుషు 7 వ్యాక్సిన్స్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చేది మోడీ గారు. అందుకొరకు మోడీ గారిని రామమందిరం కేవలం కాకుండా అనేక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తున్నాము. 2047కు అమృత్ కాల్లో భారతదేశాన్ని ఫస్ట్ ఆర్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ర్యాంకులో ఆర్థిక వ్యవస్థను నిలిపేందుకు ప్రణాళిక వేసి ముందుకెళ్తున్నది మోడీ గారు. వచ్చే ఎన్నికల్లో 330 నుంచి 400 సీట్లు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. తెలంగాణలో 10కి తక్కువ కాకుండా 12 వరకు మినిమం అసెంబ్లీ పార్లమెంట్లో గెలుస్తాం. ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరితో పాటు నల్గొండ కూడా ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ప్రజలు ఒక వాల్కనోలాగా మోడీ గారికి ఓట్లు వేయాలని ఒక దృక్పథంతో ఉన్నారు. మరోసారి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఢిల్లీలో మోడీ ఉండాలి, గల్లీలో ఎవడున్నా పర్వాలేదని ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా 2 పార్లమెంటు సీట్లు గెలుస్తారు. మొన్న కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు వాపు కానీ బలుపు కాదు. దయచేసి మీరు మొన్న కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు వాపు కానీ బలుపు కాదు. కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతో గత్యంతరం లేక కాంగ్రెస్కి వేశారు, కానీ అది పాజిటివ్ కాదు, ఓటు కాదు. మోడీ గారికి వేసే ఓటు పాజిటివ్ ఓటు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం భారతదేశ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ఎంత బ్రహ్మాండంగా జరిగిందో మనందరం కూడా చూసినాము. మరి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గంలో కూడా బస్తీలో పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి నల్గొండ ప్రజానికం అంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ కూడా ఒక చోట చేరుకొని చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మనందరం హిందూ బంధువులు అందరూ కూడా కలిసిమెలిసి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మరొకసారి నల్గొండ జిల్లా ప్రజానికం అందరికీ కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయోధ్య మందిర నిర్మాణ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు నల్గొండ పార్టీ కేంద్రాలయానికి మాజీ ఎంపీ గౌరవనీయులు పెద్దలు బూరు నరసయ్య గౌడ్ అన్న గారు ఈరోజు వచ్చిండ్రు. మరి వారు ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడాలి. సూరపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గుండగాని నాగభూషణం ఆధ్వర్యంలో 9వ వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గుండగాని నాగభూషణం ఆధ్వర్యంలో 9వ వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హుస్సేన్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అశోదార్ రవి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని నాగభూషణంలు మాట్లాడుతూ చైర్పర్సన్పై అన్నపూర్ణపై అవిశ్వాసాన్ని అగ్రవర్ణ కుట్రపూరిత చర్య అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ అవిశ్వాసాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలన్నారు. 5 ఏళ్లు నిండకుండానే దళిత మహిళని చూడకుండా అవిశ్వాసం ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. వ్యవస్థలో కుల వివక్ష ఇంకా పోలేదని, అందుకు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసమే నిదర్శనమన్నారు. సూర్యాపేటను శుభ్రం చేసేందుకు దళితులు కావాలి, కానీ పీఠంపై కూర్చునేందుకు దళితులు పనికిరారా అని ప్రశ్నించారు. 15% ఉన్న అగ్రవర్ణాలు, 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తామంటే ఊరుకునేది లేదని, ఐక్యంగా ఉండి దెబ్బకు దెబ్బ కొడతామని, వెంటనే దళిత మున్సిపల్ చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కుక్క కాటుకు చెప్పు దెబ్బలా తగిన బుద్ధి చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు నిలిచి తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కలుగచేసుకొని రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొల్లెద్దు దశరథ, బోడ శ్రీరాములు, పాలడుగు పరశురాములు, అశోద రవి, దాసరి దేవయ్య, దైద వెంకన్న, మద్దూరి కుమారులతో దళిత కట్ల మురళి, సైదులు, నాగయ్య, కుమారు, గుణశీల, సాగట్ల వెంకటమ్మ, సంఘాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత ఎలక్షన్లే కాదు, ఇప్పుడు మీరు చూసుకొని మా యొక్క దళితుల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలంటే రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ వస్తున్న ఎంపీ ఎలక్షన్లో అదే కాక మేము తలుచుకుంటే మేము ఎంత కార్యక్రమం చేసి ఎలాంటి మేము నిర్ణయం తీసుకున్నా ఈ దళిత సంఘాలు దళితులు మేము ఉన్నటువంటి 80% ఓట్లను మీకు చూపించి మా సత్యంలో కాచుకుంటాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క అవిశ్వాస తీర్మాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా సవినయంగా వినయించుకుంటున్నాను. జై భీమ్. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న ఒక దళిత మహిళ పెరమాల అన్నపూర్ణ గారిని దించడం కోసం కొంతమంది కుట్రపూరితంగా ఉన్న కౌన్సిలర్లందరితో సంతకాలు పెట్టించి వాళ్లకు ప్రలోభాలు పెట్టించి వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కౌన్సిలర్ అందరూ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ రోజు జనరల్ స్థానంలో ఒక దళిత మహిళ సూర్యాపేట మున్సిపల్ చరిత్రలోనే లేని విధంగా ఒక దళిత మహిళని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకుంటే ఆమెను దించడం కోసం ఈ రోజు కొంతమంది కావాలని కుట్రలు చేయడం జరుగుతుంది. ఈ కుట్రల్లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు కూడా ప్రలోభాలకు గురవుతా ఉన్నారు. అందుకనే మీరందరూ కౌన్సిలర్లు అందరూ కూడా ఆలోచించి ఈ దళిత చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరెక్ట్ పని చేసినామా, కష్టం వచ్చిన కష్టాలు ఆదుకుంది. అమ్మ అంటే ఉరికొచ్చింది, అక్క అంటే ఉరికొచ్చింది. అక్క తల్లిలాగా ఆదుకుంది. ఎవరు ఆదుకున్నారు? ఎవరు ఆదుకున్నారా? ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది హిందువులు 500 సంవత్సరాల ఆకాంక్ష అయిన అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న చారిత్రాత్మక సందర్భంగా అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్ను సమీర్ పెనకలపాటి విడుదల చేశారు. ఆదిపురుషుడు అయోధ్య రామయ్యపై అవ్యాజమైన భక్తితో అయోధ్య శ్రీరామ్ పేరుతో ఆయనపై ఒక ప్రత్యేక ఆల్బం రూపొందించారు. ప్రవాస భారతీయులు సమీర్ పెనకలపాటి త్వరలో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సమీర్ పెనకలపాటి ఎస్వి ప్రొడక్షన్ హౌస్ పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరామ్తో ఈ బ్యానర్కు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది హిందువుల 500 సంవత్సరాల ఆకాంక్ష అయిన అయోధ్య శ్రీరామ మందిరం
విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న చారిత్రక సందర్భంలో అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్ విడుదల చేశారు సమీర్. యువ సంగీత్ దర్శకుడు సత్య కశ్యప్ సారథ్యంలో అంచంచల భక్తి శ్రద్ధలతో రూపొందించిన అయోధ్య శ్రీరామ్ గీతాన్ని సత్య కశ్యప్తో కలిసి చిన్మయి, స్నికిత, షాగ్వి ఆలపించారు. తెలుగులో ఈ గీతానికి చిరంజీవి ఎన్ని సాహిత్యం సమకూర్చగా హిందీలో తన్వీర్ ముజ్వి రాశారు. యుఎస్ ఉన్ని ఈ ఆల్బమ్కు ఎడిటర్, ప్రవాస భారతీయులు ఎస్పీ ప్రొడక్షన్ హౌస్ అధినేత సమీర్ పెనకలపాటి మాట్లాడుతూ శ్రీరాముడి స్తుతితో ఒక గీతం రూపొందించే అవకాశం దక్కడం అదృష్టంగా శ్రీరాముడి కృపగా భావిస్తున్నాను. ఈ ఆల్బమ్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ అవతార పురుషుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామ గానంతో మా ఎస్పీ ప్రొడక్షన్ హౌస్కు శ్రీకారం చుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఈ గీతాన్ని ఆంజనేయ లక్ష్మణ సమేత సీతారాముల పాదపద్మాలకు భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నామన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం దొడ్డి కొమరయ్య భవనంలో సిఐటియు నల్గొండ జిల్లా వర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న రైతులు, కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. భారతదేశం వెలిగిపోతుంది, అజాదీన్ ఆయిగా ఆత్మనిర్భర్ భారత్, మేకింగ్ ఇండియా అనే మోసపూరిత నినాదాలు ఇవ్వడం తప్ప జరిగింది ఏమీ లేదని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అవినీతి నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని మాటలు నీటిమూటలుగానే మిగిలాయని అన్నారు. భారతదేశంలోని సహజ వనరులని కార్పొరేట్ శక్తుల పరం చేస్తున్నారు.
తెలుస్తుంది. వ్యూహాత్మకంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% అమ్మకాల పేరుతో కార్పొరేటర్లు కట్టబెడుతున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తుందని ఆరోపించారు. 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తుంది. కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి కార్మికులను మరింత దోపిడీకి కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని దశల వారీగా కార్యక్రమాల్లో భాగంగా జనవరి 26న జిల్లా కేంద్రాల్లో బైక్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని, 27 నుండి 30 వరకు అన్ని యూనియన్ల జనరల్ బాడీలు నిర్వహించి యాజమాన్యాలకు ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్య, కానుగు లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్, పోలి సత్యనారాయణ, అడ్డంకి నరసింహ, సలువోజు సైదాచారి, సాగర్ల యాదయ్య, నల్గొండ టౌన్ రూరల్ తిప్పర్తి, కనగల్ మండలాల సిఐటి వివిధ రంగాల కార్మికులు, మంత్రాల మంగమ్మ, కత్తుల యాదయ్య, పొలగాని యాదమ్మ, ఆవ్రేష్, మారయ్య, కట్టా శంకరయ్య, సుంగరబైన వెంకన్న, గాదె యాదయ్య, ఏర్పుల జ్యోతి, భీమనపల్లి శంకర్, ఎం లింగస్వామి, నారబైన సత్యనారాయణ, ధనమ్మ, సునీత, కోటిరెడ్డి, నరసింహ, రమేష్, రుమాన బేగం తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇతర ప్రభుత్వ సెక్టార్లో అనేక హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, పంచాయతీరాజ్ స్కూల్ విభాగంలో కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, ఈరోజు ప్రతి సెక్టార్లో కూడా ఎక్కడ కూడా కనీస వేతనం ఇంకా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి హమాలి, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు లేదా ఇండస్ట్రీ కార్మికులు ఇట్లా చూసుకున్నా కూడా అక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావాలి. ఈ కనీస వేతనాలు జీవో ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అయింది, వాళ్ళు జీవో విడుదల, కేంద్రము విడుదల. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆశిస్తున్నాం. మనం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చాం, తర్వాత కార్మిక శాఖ మంత్రులను కూడా కలుస్తాం. కనీస వేతనం జీవో, కొత్త జీవోలు అనేది ఇవ్వండి, ఈ ప్రభుత్వం అనేది ఇవ్వండి అని మనం అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం. అందుకనే ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలని శాసించే పద్ధతిలో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసాన్ని తీర్మానం నెగ్గింది. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ నుండి 20 మంది కౌన్సిలర్లు ఉండగా 16 మంది హాజరు కాగా మరో 4 గైహాజరయ్యారు. 9 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 6 బీజేపీ కౌన్సిలర్ సమావేశంలో హాజరయ్యారు. హాజరైన 31 మంది కౌన్సిలర్లు చేతులెత్తి చైర్మన్ ఎండబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యపై అవిశ్వాసం నెగ్గించుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు మరో తేదీని నిర్ణయిస్తామని ఆర్డీఓ అమరేందర్ మీడియాకు వెల్లడించారు. ఏదైతేనేమి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై సత్వర ఆసక్తి నెలకొంది. గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాకేష్ గ్రామానికి ఇస్తే కొంత టౌన్లో, భువనగిరి టౌన్లో కొంత బాధపడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరే కొంతమంది ఇబ్బంది పడుతుంటే మేము బీఆర్ఎస్ పార్టీగా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని భువనగిరికి ఎవరైనా సరే భువనగిరి కావాలనే ఆలోచన మీద మేము ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. రేపు పొద్దుగాల భువనగిరిలో బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్
ఒకవేళ ఏదైనా జరిగినా మేమందరం కలిసి కట్టుకుంటాం. బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ కూడా అవుతాం. ధన్యవాదాలు. పురపాలక సంఘ బీఆర్ఎస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణలపై ఈరోజు మేమందరం 31 మంది కౌన్సిలర్లము ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు నెగ్గించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే 35 మందిలో 31 మంది హాజరై ఈ యొక్క 4 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. కౌన్సిలర్ల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినందున మేమందరం కూడా గౌరవంగా భువనగిరి పట్టణ ప్రజల ఆత్మగౌరవం ఇలా నెగ్గిందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భువనగిరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని భువనగిరి పౌరులనే ప్రథమ పౌరులుగా ఎన్నుకునే విధంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ భువనగిరి ఆత్మగౌరవ పోరాటం కోసం పోరాటం చేస్తాం. ఆత్మగౌరవాన్ని నిలబెడతామని తెలియజేస్తా ఉన్నాం. భువనగిరి పురపాలక సంఘానికి సంబంధించి గతంలో 36 మంది సభ్యులకు గాను 31 మంది సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చైర్మన్, వైస్ చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందుకు అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గారు 23వ తేదీన సమావేశము ఈరోజు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ నన్ను అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ భువనగిరి గారిని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందుకు అనుగుణంగా గతంలోనే కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చి ఈరోజు వారిని హాజరు కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇందుకు అనుగుణంగా 36 మంది సభ్యుల్లో 35 మంది కౌన్సిల్ సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యులు గౌరవ మన భువనగిరి ఎమ్మెల్యే గారు మొత్తం 36 మంది సభ్యులకు గాను ఈరోజు 11 గంటలకు కోరం మనకు కావాల్సింది 24 మంది. 24 మంది సభ్యులకు గాను 31 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ హాజరైన మనకు కోరం అనేది పూర్తిగా ఉన్నందువల్ల ముందుగా 11 గంటలకు చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదము తెలుపవలసిందిగా కోరగా హాజరైన 31 మంది సభ్యులు కూడా మొత్తము వారు చైర్మన్ గారికి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అయోధ్య శ్రీరామాలయం ప్రతిష్ట సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయోధ్య శ్రీరామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా మాట్లాడారు. సోమవారం అయోధ్య శ్రీరామాలయం ప్రతిష్ట సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయోధ్య శ్రీరామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ అయోధ్య శ్రీరామాలయం కొరకు 500 సంవత్సరాల కళ నెరవేరిందని, దేశ విదేశాలలో దేవాలయాలలో ప్రతి హిందూ గృహాలలో ఎంతో ఘనంగా శ్రీరామ కీర్తనలు, అభిషేకాలు, శ్రీ సీతారామ కళ్యాణములు పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సదాచార ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యానగర్లో సాయి నిలయం అపార్ట్మెంట్లో శ్రీ సీతారాముల వారికి అభిషేకం, అష్టోత్తర పూజలు, శ్రీరామ జపం నిర్వహించినట్లు తెలిపారు. హాజరైన భక్తులందరూ అయోధ్య శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమం టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాచార ట్రస్ట్ సభ్యులు మిర్యాల శివకుమార్, తాళపల్లి రామయ్య, చల్ల శ్రీనివాస్, చల్ల చిరంజీవి, గోపారపు రాజు, బొల్లం సురేష్, బలిది అంజయ్య, కొత్త మల్లికార్జున్, హనుమాండ్ల పిచ్చిరెడ్డి, ఈగ విజయలక్ష్మి, మిర్యాల కవిత, చల్ల భాగ్యరగ, ఇమిడి పద్మ, పుష్ప అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంచెం వాళ్ళ సైడ్ పెట్టి వాళ్ళ మీదకి ఏమవుతుంది మీ పని. మంచిగా ఒక్క నిమిషం ఇప్పుడు అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పద్మనగర్లో బైక్ ర్యాలీ, రాముని ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఐటీ టవర్ దగ్గర నుండి పద్మనగర్ శ్రీ కర్ణాటి యాదగిరి మైదానం వద్దకు ఘనంగా నిర్వహించారు. అనంతరం బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఎల్ఈడి వాల్పై వీక్షించడం జరిగింది. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మంగళవారం పద్మానగర్లో బైక్ ర్యాలీ, రాముని ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఐటీ టవర్ దగ్గర నుండి పద్మానగర్ శ్రీ కర్ణాట యాదగిరి మైదానం వరకు ఘనంగా నిర్వహించారు. అనంతరం రామ్లాల్లో రాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఎల్ఈడి వాల్పై వీక్షించడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు రామభజన సంకీర్తన, 6 గంటలకు రామజ్యోతులు, మైదానం నిండా మహిళల చేత దీపారాధన ఘనంగా చేయడం జరిగింది. ఉత్సవం రాత్రి 11:30 వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కోకన్వీర మిర్యాల వెంకటేశం, కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి, వెంకటేశ్వర్లు, కర్ణాటక యాదగిరి అధ్యక్షుడు విహెచ్పి శ్యామల, తారక్, మూడ సైదులు, పున్న రామేశ్వర్, గోవర్ధనాచారి, జగదీష్, తిరందాస్ కైలాస్, బాసాని సైదులు, గంజి నాగరాజు, మూడో వేణు, కర్ణాటి మార్కండేయ, వనం యాదగిరి, కర్ణాట కృష్ణ, యోగానంద, మురళి, పున్న రమేష్, చందు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు తదితరులు ఉన్నారు. నాకు వస్తుంది ఒప్పుకోలే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కవిం కవీనామవస్సవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ గదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అదేవిధంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం భాసేభూత సమస్తదేవనిదాన్ లోకైకదీపాంకురాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ దేవతాయై నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. జగత్తు మొత్తానికి కూడా తల్లిదండ్రులు లాంటి వారు పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళకి నమస్కారం చేసుకోండి. వాగర్ధాగమ సంపృక్తో శాంతం పద్మాసనస్థం శుచితరముకుటం పంచభక్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశువేదం దక్షభాగే మహంతం.
దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులందరికీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడారు. మంగళవారం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులందరికీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ చేసిందన్నారు. మరి కొంతమందికి ఎన్నికల కోడ్ ఉండడంతో డబ్బులు ఇవ్వలేకపోయిందన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక జరిగి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా దళిత బంధు అమలు చేయాలన్నారు. లబ్ధిదారుల అకౌంట్ ఫ్రీజ్ ఎత్తివేయాలన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావుకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ధర్నాలో దళిత బంధు సాధన సమితి నాయకులు బత్తుల విద్యాసాగర్, విజయ్ కుమార్, బొజ్జ సాయి కిరణ్, మల్లెపక్క రాములు, గడ్డం సోమేష్, బొంకూరి సైదులు, కొండగడుపుల వెంకటేష్, చింతకుంట్ల మనోజ్, బత్తుల సురేష్, కొండ నాగేష్, మల్లెపక్క చంటి, తడకమల్ల బాబు తదితరులు పాల్గొన్నారు. ఐక్యత ఇవ్వాలి, దళిత బంధు వెంటనే, దళిత బంధు వెంటనే, రెండో విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ దళిత బంధు వెంటనే, రాజకీయాలతో సంబంధం లేకుండా దళిత బంధు వెంటనే. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసినటువంటి దళిత బంధు లబ్ధిదారులందరికీ కూడా వెంటనే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా దళిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఈరోజు దళిత బంధు లబ్ధిదారుల సాధన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏ విధంగానైతే గ్రామాలలో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి మండల స్థాయి ఎంపీడీఓ నుంచి మొదలుకొని ఎస్సీ కార్పొరేషన్ వరకు అకౌంట్లు తీసి అకౌంట్లన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు అందజేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కొంతమందికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అకౌంట్లలో వేసి వాటిని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా మిగతా కొంతమంది లబ్ధిదారులకు ఆ డబ్బులు వేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటీవలి కాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఈ లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయడం అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ అయిపోయింది, నూతన ప్రభుత్వం ఏర్పడది, పరిపాలన కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ కూడా గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పేసి, దీంట్లో దళితుల అభివృద్ధి కోసం, దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా కొనసాగించాలని చెప్పేసి కూడా ఈరోజు దళిత బంధు లబ్ధిదారుల సాధన సమితిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మంగళవారం చౌటుపల్ మండల సిఐటియు జనరల్ బాడీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో మాండ్రా సీను అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు. మంగళవారం చౌటుపల్ మండలం సిఐటియు జనరల్ బాడీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో మాండ్రా శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 106(1)(2) ద్వారా కోడ్ ప్రమాదం జరిగి ఆ సమయంలో రక్షణ కోసం స్పాట్లో డ్రైవర్ వెళ్లిపోతే హిట్ అండ్ రన్ కింద 7 లక్షల వరకు జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ చట్టం తెచ్చారని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ చట్టం అమల్లోకి వస్తే డ్రైవర్లు ఎవరూ పని చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి స్వాగతిస్తున్నాము. కానీ ఈ నిర్ణయం వల్ల గతంలో ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయిందని, ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారిందని, బస్సు ఉచిత ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 25న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, సిఐటియు మండల కన్వీనర్ నందీశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, మండల నాయకులు మాండ్ర శ్రీను, జొన్నకంటి దేవయ్య, పాపయ్య, శ్రీనివాస్ రెడ్డి, కలకుంట్ల శివకుమార్, నెల్లికంటి నరసింహ, యాదయ్య, చొప్పరి శ్రీను, ఎండి అలీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.
భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదన్న కర్ణాటి విజయ్ కుమార్, నల్గొండ ఆర్టీఓ రవి. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలలో దేశ ప్రజలందరూ పాల్పంచుకోవడం సంతోషదాయకమన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. దళిత చైర్పర్సన్ పై అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన దళిత సంఘాలు, ప్రజలు. సత్య కశ్యప్ సంగీత సారథ్యంలో తెలుగు, హిందీ భాషల్లో అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్. ఫిబ్రవరి 16 కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు. సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామోత్సవం. పద్మానగర్లో ఘనంగా రాముని ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. దళిత బంధు లబ్ధిదారులకు నిధులు వెంటనే విడుదల చేయాలన్న కేబీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి. రవాణా రంగ కార్మికుల హిట్ అండ్ రన్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.